నేపథ్యంలో పుష్ప సినిమా మనం చూడాలి. పుష్ప సినిమా ఏంటి, అది క్రైమ్ సినిమా బాగా చూస్తారన్నమాట వాస్తవే. కానీ పేరు మోసిన ఎలా జనం స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతివృత్తాన్ని తీసుకొని దాన్ని ఒక హీరోజన్ సృష్టించి దాన్ని ప్రజల యూత్ కి అట్రాక్ట్ చేయించి చివరికి అశ్లీల పూర్తితో కూడినటువంటి సినిమా. చివరికి రష్మిక చెప్పే చెప్పింది బాధపడుతూ, నాకు ఇష్టం లేదు ఫీలింగ్ పాట డాన్స్ వేయడానికి, కానీ తప్పనిసరిగా నిర్మా తప్పు చేసిన వల్ల చేయాల్సి వచ్చింది. అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాలను చంపుకొని ఆ కళాపోషణ ఉన్నటువంటి చూస్తా ఉన్నాం. దీనికి ఎగ్జాంపుల్ రష్మిక ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ పద్ధతుల్లో హ్యూమిలేట్ చేస్తూ మానవతను హరిస్తూ మీరు ప్రోత్సహిస్తారంటే అది ఆదర్శవంతం కానే కాదు. దీన్ని నేను ఘటన జరిగింది, ఒక ఆమె చనిపోయింది, ఒక పిల్లవాడు దీనిలో కోమాలో ఉన్నాడు, తీవ్ర నష్టం. 2 కోట్లు కాదు 5 కోట్లు ఇచ్చినా కూడా ప్రాణం తెచ్చిపెట్టారు. అందులో వయసులు పెద్దది కాదు. అయినా సరే నిర్మాతలతో కలిసి డబ్బిస్తూ ఉంటారు. ప్రభుత్వం కూడా సహాయం చేస్తానంటుంది. మనమంతా అందరూ కూడా ఆ నేపథ్యంలో పుష్ప సినిమా మనం చూడాలి. పుష్ప సినిమా ఏంటి, అది క్రైమ్ సినిమా బాగా చూస్తారన్నమాట వాస్తవే. కానీ పేరు మోసిన ఎలా జనం స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతివృత్తాన్ని తీసుకొని దాన్ని ఒక హీరోజన్ సృష్టించి దాన్ని ప్రజల యూత్ కి అట్రాక్ట్ చేయించి చివరికి అశ్లీల పూర్తితో కూడినటువంటి సినిమా. చివరికి రష్మిక చెప్పే చెప్పింది బాధపడుతూ, నాకు ఇష్టం లేదు ఫీలింగ్ పాట డాన్స్ వేయడానికి, కానీ తప్పనిసరిగా నిర్మా తప్పు చేసిన వల్ల చేయాల్సి వచ్చింది. అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాలను చంపుకొని ఆ కళాపోషణ ఉన్నటువంటి చూస్తా ఉన్నాం. దీనికి ఎగ్జాంపుల్ రష్మిక ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ పద్ధతుల్లో హ్యూమిలేట్ చేస్తూ మానవతను హరిస్తూ మీరు ప్రోత్సహిస్తారంటే అది ఆదర్శవంతం కానే కాదు. దీన్ని నేను ఘటన జరిగింది, ఒక ఆమె చనిపోయింది, ఒక పిల్లవాడు దీనిలో కోమాలో ఉన్నాడు, తీవ్ర నష్టం. 2 కోట్లు కాదు 5 కోట్లు ఇచ్చినా కూడా ప్రాణం తెచ్చిపెట్టారు. అందులో వయసులు పెద్దది కాదు. అయినా సరే నిర్మాతలతో కలిసి డబ్బిస్తూ ఉంటారు. ప్రభుత్వం కూడా సహాయం చేస్తానంటుంది. మనమంతా అందరూ కూడా సహాయం చేయాల్సిందే. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.